హాయ్ అండి, అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ, ఆ పార్టీ మీడియా కానీ, ఆ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు కానీ మంచి మంచి విషయాలను కూడా ఎట్లా వాటిని డైవర్ట్ చేసి దుష్ప్రచారాలు చేస్తారు, ఫేక్ వార్తలతో స్ప్రెడ్ చేస్తూ ప్రజలను ఎట్లా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారంటానికి ఒక ఉదాహరణ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నా. నిన్న మొన్న మనం చూసాం, ఈ సాక్షి మీడియా, ఈ ఫేక్ గాళ్ళు, ఈ జఫా గాళ్ళు అందరూ అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేశారు, దొంగ ఫోటోలు వేశారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అమరావతి మునగలేదు, అమరావతి దివ్యంగా ఉంది. విజయవాడ శివారు ప్రాంతాలు మునిగినాయి, విజయవాడలోకి నీళ్లు వచ్చినాయి కానీ అమరావతిలోకి రాలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎవరు మినహాయింపు కాదు. నిన్న కనుక ఆయన బుడమేరు గేట్లు ఎత్తారు అన్నట్టు ఉంటుంది. దాని మీద కూడా ఒక వీడియో చేసి మీకు చెప్తాను. అతని అజ్ఞానం ఏపాటిదో, అతని ఏపాటి జ్ఞానం కూడా అందరికీ తెలుస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను. యాక్చువల్గా అది 2024 ఫిబ్రవరిలో చేశామండి. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఎట్లా పాడు పెట్టాడు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశా. ఎంత నష్టం చేశాడు అమరావతికి, ఎంత చేడు చేశాడు అనేది సవివరంగా అమరావతిలో ఒక వీడియో చేశా. ఆ సందర్భంగా శాశ్వత సెక్రటేరియట్కు రాఫ్ట్ ఫౌండేషన్ వేస్తే ఆ రాఫ్ట్ ఫౌండేషన్ అట్లా వదిలేశాడు ఈ సైకో జగన్. అయితే అందులో నీళ్లు చేరినాయి, వర్షాలకు నీళ్ళు వస్తాయి కదా, అది రాఫ్ట్ ఫౌండేషన్ కింద కాంక్రీట్ ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళు అట్లా చెరువులాగా నిలబడిపోయినాయి. దాన్ని చూపిస్తూ నేను ఒక వీడియో చేశా, ఒక చిన్న షార్ట్ రిలీజ్ చేసాం. ఏంటంటే, సచివాలయం శాశ్వత సెక్రటేరియట్ పునాదులు కూడా నీళ్ళలో మునిగిపోయి ఆ రకంగా తుప్పుబట్టిపోతున్నాయి, పైపులన్నీ కూడా, ఐరన్ రాడ్లన్నీ కూడా అని చెప్పి ఓ వీడియో చేశా. దాన్ని వీళ్ళు ఇప్పుడు తిప్పుతున్నారండి. నేను చేసిన వీడియో చూపిస్తా, తర్వాత ఈ జఫాలు చేస్తున్న ప్రచారాన్ని కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది అమరావతిలో, ఇది మనం చూస్తుంది చెరువు కాదండి, చెరువు నీటి కుంట అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఇది వచ్చేసి శాశ్వత సచివాలయం కోసం వేసిన రాఫ్ట్ ఫౌండేషన్. చాలా లోతు నుంచి పునాదులు తీసి రాఫ్ట్ ఫౌండేషన్ వేసి దీని మీద మొత్తం ఒక 5 టవర్లు పరిపాలనా భవనాలుగా 50 ఫ్లోర్లతో అతిపెద్ద సెక్రటేరియట్ కట్టడానికి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు. దానికి తగ్గట్టే ఫౌండేషన్ అంతా అయిపోయింది. ఇక బిల్డింగ్ పైకి లేవాల్సిన టైంలో ప్రభుత్వం మారటంతో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, దీన్ని పాడు పెట్టేశాడు. ప్రస్తుతానికి దీని పరిస్థితి ఈ రకంగా ఉంది. దీనికి ముందు పరిపాలన సాగటానికి ఒక సెక్రటేరియట్ అక్కడ నిర్మించారు. అది వచ్చేసి 7 నెలల్లో శరవేగంగా నిర్మించారు. అక్కడ 6 బ్లాకులు ఉన్నాయి, మొత్తం 4 సెక్రటేరియట్ బ్లాకులు, ఒక అసెంబ్లీ బ్లాక్, ఒక కౌన్సిల్ బ్లాక్ ఉంది. వాటి నుంచే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తా ఉన్నారు, లేదంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఆ భవనాల నుంచే వీటిని మాత్రం గాలికి వదిలేశారు. ఇదండి అసలు వీడియో. ఇది జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా గాలికి వదిలేశాడు అనేది నేను చేస్తే, దాన్ని ఇప్పుడు వీళ్ళు ట్విట్టర్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో కట్ చేసి, ఏంటి చివరిలో జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడని చెప్పినవి అన్నీ తీసేసి ముందు ఆ రాఫ్ట్ ఫౌండేషన్ నీళ్లు చూపించి అదేదో నేనే అమరావతి మునిగిపోయింది అని చూపిస్తున్నట్టుగా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది చూడండి, ఈ దొంగ వెధవలు చేస్తున్న ప్రచారం ఎలా ఉందనేది చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది అమరావతిలో, ఇది మనం చూస్తుంది చెరువు కాదండి, చెరువు నీటి కుంట అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఇది వచ్చేసి శాశ్వత సచివాలయం కోసం వేసిన రాఫ్ట్ ఫౌండేషన్. చాలా లోతు నుంచి పునాదులు తీసి రాఫ్ట్ ఫౌండేషన్ వేసి దీని మీద మొత్తం ఒక 5 టవర్లు పరిపాలనా భవనాలుగా 50 ఫ్లోర్లతో అతిపెద్ద సెక్రటేరియట్ కట్టడానికి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు. ఇప్పుడు ఇది అమరావతిలో, ఇదండి, ఇక్కడ పడవలు వేసుకొని వెళ్తారా ఉద్యోగస్తులు అని చెప్పి కింద లెటర్స్ పెట్టి, ఇది అంటే అమరావతి ఇప్పుడు మునిగిపోయింది అన్నట్టుగా అప్పుడు నేను చేసిన ఆ అమరావతి శాశ్వత సచివాలయ ఫౌండేషన్ ఏదైతే ఉందో, ఫౌండేషన్ నీళ్ళలో ఉన్న వీడియోని తీసుకొని రాజనీతి కూడా మునిగిపోయింది అని చెప్తున్నట్టుగా వీళ్ళు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎవరు చేస్తున్నారనేది చూస్తే మనకి ఇక్కడ చూడండి, హరీశ్వర్ రెడ్డి, చాలామంది చేస్తున్నారు. అందులోంచి ఒకటి పిక్ చేశా. ఇతను హరీశ్వర్ రెడ్డి అంట, అతని ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఇతను ఎవరు ఏంటి అనేది చూస్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి భజన ఉంటుంది ఇతనికి. ఇతను వచ్చేసి పైగా ఇతను నెల్లూరు జిల్లా కనిగిరి, యాక్చువల్గా మరి కనిగిరి ప్రకాశం జిల్లాలో ఉంటుంది.
కలిగిరి కూడా కాదు, కలిగిరి అయితే నెల్లూరులో ఉంటుంది. నెల్లూరు కనిగిరి అని పెట్టాడు హరీశ్వర్ రెడ్డి. బహుశా కరుడు కట్టిన కార్యకర్త అయి ఉంటాడులే. ఇతను ఉండేది మళ్ళీ న్యూయార్క్లో ఉంటాడు. ఇతని ఏజ్ కూడా అంతా 20-25 ఏళ్ళు కూడా ఉండవు. అంటే జఫాలు ఏ రకంగా దుష్ప్రచారం చేస్తారు, ఎవరిని వదిలిపెట్టరు. వాళ్ళు చంద్రబాబు నాయుడునే కాదు, మీడియా సంస్థలనే కాదు, సోషల్ మీడియా సంస్థలను కూడా వదలరు అన్నమాట. ఎక్కడో ఒక చోట ఒక పాయింట్ పట్టుకునేది దాన్ని మార్కింగ్ చేసి ప్రచారం చేస్తూ ఉంటారు. దయచేసి ఇలాంటివన్నీ నమ్మొద్దండి. ఫిబ్రవరిలో నేను చేసిన ఫుల్ వీడియో లింక్, అమరావతి దుస్థితికి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కారకుడు, ఎలా సర్వనాశనం చేశాడు అనేది ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను. మీరు కావాలంటే చూడండి, వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసి చూడండి. అలాంటి మంచి వీడియోను కూడా వీళ్ళు ఏ రకంగా తిప్పేస్తారనటానికి ఇది ఒక నిదర్శనం. వీళ్ళు ఏ రకంగా ఎంత దుష్ప్రచారాలు చేస్తారు, ఎన్ని అబద్ధాలు ప్రజల మెదళ్ళలోకి చొప్పిస్తారంటానికి ఇది కూడా ఒక నిదర్శనం. వీళ్ళు ఎవరిని వదలరు, అందరి మీద ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు. ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళ ప్రచారాలు విని, లేదంటే వీళ్ళు చెప్పేది విని ఎవరు కూడా ఒక అభిప్రాయానికి రావద్దు దయచేసి.